బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాపట్ల రూరల్ పరిధిలోని అప్పికట్ల రోడ్డులో ఉన్న యార కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులను మత్స్యపురి కాలనీకి చెందిన వంశీ, చందుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కూడా గజ ఈతగాళ్లు కాలువలో గాలింపు చర్యలను చేపట్టగా పొగురు సమీపంలో వారి మృతదేహాలు దొరికాయి. సరదాగా ఈతకు వెళ్లిన యువకులు విగత జీవులుగా తిరిగి రావడంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు కూడా ఇటు విగత జీవులుగా మారారు. అసలు దానికి రీజన్స్ ఏంటి? అక్కడ లోతు ఎక్కువగా ఉందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి మణికుమార్? బాపట్ల జిల్లా రూరల్ పరిధిలో అప్పికట్ల రోడ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఈతకు వెళ్ళినటువంటి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిన్న సాయంత్రం అప్పికట్ల రోడ్డులోని యార కాలువలో ఈతకు వెళ్లారు ఇద్దరు యువకులు. ఈతకు వెళ్లిన ఇద్దరు కూడా మత్స్యపురి కాలనీకి చెందిన వంశీ, చందులు గుర్తించారు. నిన్న రాత్రి పూట ఇద్దరు కూడా అటు ఆ కాలువ వైపుగా వెళ్లటం స్థానికులు గమనించినట్లు కూడా చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం తర్వాత అర్ధరాత్రి తర్వాత ఇద్దరు యువకులు కూడా అదే కాలువలో గల్లంతైనట్లు కూడా స్థానికులు గుర్తించారు. వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ ఎరుకల కాలులో గల్లంతైనటువంటి వంశీ, చందుల కోసం గాలింపు చేపట్టగా పొగురు ప్రాంతం వైపుగా ఇద్దరు మృతదేహాలు కూడా తెల్లవారుజామున లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రిపూట ఆ ప్రాంతం వైపు వెళ్తున్నట్టు ఇద్దరు కూడా యువకులు వెళ్ళినట్టుగా స్థానికులు గుర్తించారు. అయితే కాలువలో ఏం జరిగింది అనేది అయితే ఇప్పటికీ ఇంకా సమాచారం రాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఇద్దరు యువకుల మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. సత్తా. థ్యాంక్ యూ మణికుమార్. బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాపట్ల రూరల్ పరిధిలోని అప్పికట్ల రోడ్లో ఉన్న యారా కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులను మత్స్యపురి కాలనీకి చెందిన వంశీ, చందుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కూడా గజ ఈతగాళ్లు కాలువలో గాలింపు చర్యలను చేపట్టగా పొగురు సమీపంలో వారి మృతదేహాలు దొరికాయి. సరదాగా ఈతకు వెళ్లిన యువకులు విగత జీవులుగా తిరిగి రావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.